హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంట్లోనే సింపుల్గా అక్షయ తృతీయ రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రాలు చదవాలి, అలాగే అక్షయ తృతీయ రోజు మనం ఇంటికి ఏ వస్తువులు కొనాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో అనేది అప్పుడే అర్థమవుతుంది. ఈ పవిత్రమైన రోజున అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది. ముందు అయితే పూజా గదిని మొత్తం శుభ్రపరచుకోవాలి. తర్వాత చిత్రపటాలను కూడా శుభ్రపరచుకున్న తర్వాత గంధం కుంకుమలతో అయితే అలంకరణ చేసుకోవాలి. తర్వాత పువ్వులు కూడా పెట్టి మొత్తం అలంకరణ చేసుకోవాలి. అలాగే దీపాలు అనేది వెలిగించుకోవాలి. ప్లేట్ కింద పెట్టేసి మనం నూనె వేసేసి ఒత్తులు అయితే వేసేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టుకోకపోయినా ఒక పువ్వు అయినా లేదా ఒక ఆకునైనా సరే పెట్టేసి మనం దీపం అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపం అనేది వెలిగించుకున్న తర్వాత ముందుగా అయితే గణపతి పూజ చేసుకోవాలి. ముందుగా గణపతిని స్మరణ చేసుకున్న తర్వాత ఈ మంత్రం అయితే చదువుకోవాలి. ఓం శ్రీం గం గణపతిహే నమః అని గణపతి దేవుని అయితే ఆరాధన చేసేసుకోవాలి. ఈ మంత్రం అయితే చదువుకోవాలి గణపతికి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువును కూడా గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. పుష్పాలు కూడా పెట్టేసి ఈ మంత్రాన్ని అయితే చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి సమతే శ్రీ మహాలక్ష్మి విష్ణువే నమః అని ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోవాలి. ఇలా శ్రీ మహావిష్ణువుని కూడా ధ్యానం చేసుకున్న తర్వాత మనకు నైవేద్యం అనేది పెట్టేసుకోవాలి. స్వీట్స్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఈ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఓం శ్రీ మహావిష్ణువే నమః, అలాగే ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం అక్షయ తృతీయే నమః అనే ఈ మంత్రాన్ని 3 సార్లు అయితే జపం చేసుకోండి. మీకు ఈ అక్షయ తృతీయ రోజు అయితే చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పూజ అనేది ముగించిన తర్వాత హారతి ఇచ్చుకున్న తర్వాత మనం అక్షింతలు అనేది చేతిలో పట్టేసుకొని ఆయురారోగ్యాలతో సంపదలతో అలాగే సిరుల వర్షంతో మాకు ఎప్పుడూ కురవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనసారా కోరుకుంటూ మనమైతే ధ్యానం చేసుకోవాలి. మాకు ఎప్పుడూ సంతోషాలని అలాగే ఆయురారోగ్యాలని చూపించు తల్లి అని శ్రీ మహాలక్ష్మిని అలాగే శ్రీ మహావిష్ణువుని కూడా ధ్యానం చేసుకోవాలి. ఇలా అక్షయ తృతీయ రోజు మనం పూజ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. మనకు అక్షయ తృతీయ రోజు వస్తువులు ఏమి కొనాలి అని అంటే బంగారం అలాగే వెండిని కూడా కొనాలి. అలాగే మనము ఉప్పుని కూడా కొంటే చాలా మంచిది. అలాగే బైకులు ఏమన్నా మోటార్ బైకులు ఏమన్నా కార్లు అలా కొనాలనుకున్నా కూడా అక్షయ తృతీయ రోజు అంటే కొంటే చాలా మంచిది. కొత్త బట్టలు కొన్నా కూడా చాలా మంచిది. అలాగే రోజు ఇంటికి మొక్కలు నాటాలన్నా కూడా చాలా మంచిది. పూల మొక్కలు అలాగే తులసి మొక్కలు కూడా నాటితే చాలా మంచిది. ఈరోజు అక్షయ తృతీయ రోజు ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇంటికి ఏదైనా ఒక వస్తువులు కొంటే చాలా మంచిది. ఫర్నిచర్ కొన్నా కూడా చాలా మంచిది. ఇలా ఇంటికి ఈ వస్తువులు కొనడం వల్ల మనకు అక్షయం అంటే ఎప్పటికీ నశించని అని పురాణాల ప్రకారం ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా ఏదో ఒక వస్తువునైతే కొనండి. బంగారం వెండి కొనని వాళ్ళు రాళ్ళ ఉప్పైనా సరే ఇంటికి సాయంత్రం పూట అక్షయ తృతీయ రోజు అయితే తెచ్చుకోండి. చాలా మంచి అనేది జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజ చేసుకుంటారు అనేది కామెంట్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.